బ్రింగ్ అంటే ఈ పాయింట్ అనేది చాలా తీసుకొని రావాలి. ఎందుకంటే లాస్ట్ మనకి వచ్చిన విక్కీ కౌశల్ గారి మూవీ కూడా ఇట్స్ స్పోక్ లార్జ్ అబౌట్ సనాతన ధర్మం. సో దాని గురించి బాగా చెప్పారు. అంటే ముఘల్స్ అనే వాళ్ళకి స్టోరీ మనకి ఏంటంటే హిస్టరీ బుక్స్లో చాలా ఐ మీన్ చాలా ఇంకొక సైడ్లో ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన మంచి చూపిస్తారు కానీ వాళ్ళు ఎలా సనాతన ధర్మం అనేది ఎలా తొక్కేసారు అనేది ఎక్కడ చూపించలేదు. అది మూవీలో చూపిద్దాం అనుకున్నారు. సో అది బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఆ వేవ్ లెంత్ లైక్ క్రిష్ గారు తీసింది, జ్యోతి కృష్ణ గారు తీసింది ఈ రెండు మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. మ్యూజిక్ ఎట్లా అనిపించింది అన్న లైక్ కీరవాణి గారు ఆస్కార్ విన్నర్ అన్న. లైక్ ఆయన అయితే హీ గేవ్ హిస్ బెస్ట్. చాలా బాగా అనిపించింది. ఆయన వల్లే కొంచెం ఇంకొంచెం మంచి వాల్యూ యాడ్ అయింది అనిపించింది. డైరెక్టర్ అదే అన్న లైక్ ఆ వేవ్ లెంత్ అనేది ఎక్కడో మిస్ అయింది. క్రిష్ గారిది, జ్యోతి కృష్ణ గారిది అన్న. ఆబ్వియస్లీ అన్న ఇట్స్ లైక్ 3-5 years తర్వాత ఇట్స్ స్ట్రైట్ మూవీ ఫ్రమ్ ఇట్. ఒక రీమేక్ కాకుండా ఈ టుక్ హిస్ టైమ్ ఫర్ మేక్ ఓవర్ అదంతా. కానీ కొన్ని సీన్స్ కంటిన్యూటీ మిస్ అయింది. కానీ లైక్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు మాత్రం ఇట్స్ హై ఫీస్ట్ అన్న. లాస్ట్ 18 minutes మాత్రం పీక్స్ లో ఉంటది అని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. యా అంటే 2 sequences ఉన్నాయి డిఫరెంట్ గా. ఒకటి ఏంటంటే ఆయన ఓన్ గా కంపోజ్ చేసిన ఫైట్, అది లైక్ ఇట్స్ స్పోక్ లార్జ్ అబౌట్ సనాతన ధర్మం. అక్కడ ఆ ఫైట్ లో కూడా అంటే ధర్మం అనేది మనం కాపాడాల్సింది, అందరు నిల్చోవాల్సింది అని చెప్పారు. అండ్ పార్ట్ 2కి ఒక ఇచ్చారు కానీ మేబీ అదంతా కంప్రెస్ చేసి ఒక ఒక మూవీగా తీసుకుంటే ఇట్ మైట్ బి ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ బ్లాక్ బస్టర్ అన్న. సెకండ్ హాఫ్ కొంచెం మిస్ అయింది ఆ విఎఫ్ఎక్స్. ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది సార్ మూవీ? ఏం నచ్చింది సార్ మూవీ? ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉందన్న ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉందన్న మూవీ? భయ్యా మూవీ ఎలా ఎలా ఉంది బ్రో మూవీ? అన్నీ వచ్చేసింది. ఎలా ఉందన్న మూవీ? కొంచెం ముందుకు రండి. ఫస్ట్ హాఫ్కి అయితే కంప్లీట్లీ ఫ్యాన్స్ కోసం అన్న. ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇది కానీ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. విఎఫ్ఎక్స్ అనేది